హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్స్ టు హెల్త్ టిప్స్ బై భారతి. మనం ఈ వీడియోలో ప్లేట్లెట్స్ డైట్ గురించి డిస్కస్ చేద్దాము. ప్లేట్లెట్స్ని మనము థ్రాంబోసైట్స్ అని కూడా అంటాము. ఇవి రక్తంలో ఉండే కణ భాగాలు. ఇవి రక్తం గడ్డ కట్టడంలోనూ మరియు రక్తస్రావం ఆగడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయండి. ఇవి 1,50,000 నుంచి 4,50,000 వరకు ఉంటాయి. డెంగ్యూ మరియు మలేరియా వంటి జ్వరాలు వచ్చినప్పుడు రక్తంలో ఈ ప్లేట్లెట్స్ కౌంట్ అనేది తగ్గిపోతుంది. అలాంటప్పుడు మనము న్యాచురల్గా తీసుకొని ఆహార పదార్థాల ద్వారానే మనము ప్లేట్లెట్స్ కౌంట్ని పెంచుకోవచ్చు. ఆహార పదార్థాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫ్రూట్స్లో బొప్పాయి పండును మీరు ఎక్కువగా తీసుకోవాలి. ఇందులో వైటమిన్ సి ఉంటుంది. ఇది ప్లేట్లెట్స్ ఉత్పత్తిని పెంచుతుంది. అలాగే బొప్పాయి ఆకుల రసం తీసుకుంటే వేగంగా ప్లేట్లెట్స్ అనేటివి పెరుగుతాయి. దానిమ్మలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ప్లేట్లెట్స్ కౌంట్ని పెంచుతుంది. దీన్ని గింజల రూపంలో కానీ లేదా జ్యూస్ రూపంలో కానీ తయారు చేసుకొని మీరు తీసుకోవచ్చు. సిట్రస్ వంటి ఫ్రూట్స్లో ఎక్కువగా ఈ ప్లేట్లెట్స్ కౌంట్ని పెంచుకోవచ్చండి. లైక్ నారింజ, ద్రాక్ష, అలాగే ఆపిల్, జామ, కివి, ఆఫ్రికాట్ వంటి ఫ్రూట్స్ని కూడా మీరు తీసుకొని ప్లేట్లెట్స్ని మీరు అభివృద్ధి చేసుకోవచ్చు. కూరగాయల్లో బీట్రూట్ మరియు క్యారెట్ని వారానికి 2-3 సార్లు తీసుకోండి. ఇవి జ్యూస్ రూపంలో అన్నా తీసుకోవచ్చు లేదా పచ్చివే మనం తీసుకోవచ్చు. ఇవి వేగంగా ప్లేట్లెట్స్ని పెంచడంలో సహాయపడతాయి. అదేవిధంగా మన శరీరంలో ప్లేట్లెట్స్ కౌంట్ తక్కువగా ఉన్నప్పుడు వైటమిన్ కే ఉన్న ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది. లైక్ పాలకూర మరియు గోంగూర. అలాగే ఈ కూరగాయలతో పాటు బ్రోకలీ మరియు క్యాలీఫ్లవర్ను కూడా మీరు తీసుకోవడం మంచిది. ప్రోటీన్ మరియు ధాన్యాలలో మినపప్పు మరియు కందిపప్పును మీరు తీసుకోండి. అలాగే ఉడకపెట్టిన గుడ్లు మరియు తక్కువ నూనెతో వేయించిన చేప మరియు చికెన్ కర్రీని తీసుకోవచ్చు. ఇతర ఆహార పదార్థాలు పాలు మరియు పెరుగును తీసుకొని ప్లేట్లెట్స్ కౌంట్ని పెంచుకోవచ్చు. అంతేకాకుండా ఇవి ఇమ్యూనిటీ పవర్ను బూస్ట్ చేస్తాయి. తేనె ప్లస్ నిమ్మరసంను కూడా తీసుకున్నట్లయితే మనకి ఈ ప్లేట్లెట్స్ కౌంట్ అనేది పెరుగుతుంది. దీంతోపాటు గుమ్మడికాయ గింజలు, బాదం, వేరుశెనగలు, ఎండు ద్రాక్ష మరియు ఎండు ఖర్జూరాలు కూడా తీసుకోవాలి. వీటిలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి ప్లేట్లెట్స్ని హెల్దీగా ఉంచడంలోను మరియు కాపాడడంలో సహాయపడతాయి. ఈ ఆహార పదార్థాలన్నింటినీ తీసుకొని మీరు ప్లేట్లెట్స్ని ఇంక్రీజ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హెల్త్ టిప్స్ బై భారతి.